రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? లేదా ప్రత్యర్థి పార్టీ భరాసాను నామరూపాలు లేకుండా చేసే కసరత్తులో ఉన్నారా అనేది ఇదమిత్తంగా తేల్చి చెప్పడం కష్టం. మొత్తానికి గులాబీ ఎమ్మెల్యేలు వీలైనంత మందిని కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాత్రం కనిపిస్తూనే ఉంది. భరాసా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే వ్యవహారాలను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉండటం అనేది ఇప్పుడు పార్టీకే చేటు చేసేలా మారుతోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికీ 5-6 భరాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి ప్రతి చేరిక సమయంలోనూ చెదురుమదురు పార్టీలో అసంతృప్తులు వ్యక్తం కావడం అనేది చాలా సహజం. తొలి 3 చేరికల కంటే పోచారం చేరినప్పుడు అటు కాంగ్రెస్ వారు ఇటు భరాసా వారు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కానీ మొత్తం ఆ 4 ఎమ్మెల్యేల విషయంలోనూ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఎలాగోలా సర్ది చెప్పుకోగలిగారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చేర్చుకున్న విషయంలో అసంతృప్తిని బుజ్జగించడం అంత సులువుగా సాధ్యమయ్యేలా లేదు. జగిత్యాల స్థానం నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా పదవిలోనే ఉన్నారు. అయితే ఆయన్ను ఓడించిన సంజయ్ కుమార్ను పార్టీలోకి తీసుకోవడం ఆయనకు జీర్ణం కావడం లేదు. పైనుంచి తనకు కనీసం సమాచారం కూడా లేకుండా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం అనేది ఆయనకు మింగుడు పడడం లేదు. అలిగిన జీవన్ రెడ్డి తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని, ఏ పార్టీలోనూ చేరనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అంటున్నారు. ఆయన్ను బుజ్జగించడానికి శ్రీధర్ బాబు వంటి మంత్రులు ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. భరాసా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న విషయం బయటకు పొక్కితే కేసీఆర్ అండ్ కో వారిని బుజ్జగించేస్తారనే భయంతో అతి సీక్రెట్ పాటిస్తున్నారు. సొంత పార్టీ నేతలకు అస్సలు చెప్పడం లేదు. ఒకరిద్దరు బేరం మాట్లాడి డైరెక్ట్ గా సీఎం దగ్గరకు తీసుకువచ్చి పార్టీ కండువా కప్పేస్తున్నారు. పార్టీలో కీలక నాయకులు కూడా చేరిక తర్వాత తెలుస్తోంది. అయితే ఇలాంటి సీక్రెట్ల పట్ల జీవన్ రెడ్డి సీరియస్ అయినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సీక్రెట్స్ రాజకీయ పార్టీని ఏ దరికి తీసుకువెళ్తాయో చూడాలి.